బాలేంద్ర షా గతేడాది జెన్సీ ప్రొటెస్టుతో గ్లోబల్ పాలిటిక్స్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన పేరిది. జెన్సీ ఉద్యమంలోనూ ఆయనదే కీ రోల్. ఆ ఉద్యమమే బాలేన్ షాను నేపాల్ ప్రధానిని చేసింది. తమ కలలను నెరవేరుస్తారని నమ్మింది. కానీ బాలేన్ షా వాళ్ళ అంచనాలను అందుకోలేకపోయాడు. సగటు నేపాలీ పొలిటీషియన్లలానే షా కూడా పాలన పక్కన పెట్టి భారత వ్యతిరేక అజెండాను నెత్తికెత్తుకున్నాడు. ఫలితంగా నాడు ఏ జెన్సీ అయితే బాలేంద్రను ప్రధాని చేసిందో ఇప్పుడు అదే జెన్సీ అతడిపై తిరగబడుతోంది. అవును, నేపాల్లో మరోసారి జెన్సీ రోడ్లపైకి వచ్చారు. బాలేంద్ర షాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో 3 రోజుల్లో 3 యువకులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వారిలో 2 ప్రాణాలు కోల్పోవడంతో జెన్సీ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇంతకు హిమాలయ దేశంలో అసలేం జరుగుతోంది? బాలేంద్ర షా జెన్సీ అంచనాలను ఎందుకు అందుకోలేకపోయారు? నేపాల్లో మరో రాజకీయ సంక్షోభం తప్పదా? లెట్స్ వాచ్. బాలేంద్ర షాకు షాక్. నేపాల్లో మళ్లీ రోడ్డెక్కిన జెన్జీ. 3 రోజుల్లో 2 మృతి, ఉధృతంగా ఉద్యమం. హిమాలయ దేశంలో మరో రాజకీయ సంక్షోభం తప్పదా? నేపాల్లో మళ్లీ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కాకపోతే ఈసారి ఈ జ్వాలలు పాతతరం కమ్యూనిస్టు నేతలకు వ్యతిరేకంగా కాదు. సరికొత్త ఆశలతో నేపాల్ ప్రధాని పీఠంపై కూర్చున్న బాలేంద్ర షాకు వ్యతిరేకంగా రాజుకున్నాయి. ఏ జెన్జీ యువత అయితే కొండంత ఆశలతో డిజిటల్ నిరసన నినాదాలతో సరికొత్త నేపాల్ నిర్మిస్తాడనే నమ్మకంతో బాలేన్ షాను సింహాసనంపై కూర్చోబెట్టిందో అదే యువత ఇప్పుడు ఆయన గద్దె దించాలని రోడ్డెక్కి ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడ్డం లేదు. నిరుద్యోగ రక్కసికి బలైపోతూ బతుకు తెరువు కానరాక 3 రోజుల్లో 3 యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం, అందులో 2 ప్రాణాలు కోల్పోవడం అక్కడి తీవ్ర పరిస్థితులకు అద్దం పడుతోంది. దీంతో మరోసారి నేపాల్ రణరంగంగా మారింది. కానీ బాలేంద్ర షాను జెన్జీ ఎందుకింతగా వ్యతిరేకిస్తోంది? నేపాల్ ప్రధానిగా ఏడాది తిరగకుండానే జెన్జీ యువతలో ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చింది? సెప్టెంబర్ 2025 నేపాల్ చరిత్రలో ఒక మైలురాయి. నాటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించి యువత గొంతు నొక్కాలని చూసినప్పుడు తొలిసారి జెన్జీ యువత వీధుల్లోకి వచ్చింది. ఆనాడు వారికి నాయకుడిగా, వారి ఆక్రోశానికి ప్రతినిధిగా బాలేంద్ర షా నిలిచాడు. పాతతరం నేతల అవినీతిని అంతమొందిస్తానని, సరికొత్త డిజిటల్ నేపాల్ను ఆవిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన హామీలను నమ్మి హిమాలయ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆ దేశ యువత 182 స్థానాల భారీ మెజారిటీని ఆయనకు కట్టబెట్టింది. కానీ అధికారానికి వచ్చిన 6 నెలల్లోనే ఆ విప్లవాత్మక ఆశలన్నీ అడియాసలయ్యాయి. యూత్ ఐకాన్ గా చెప్పుకునే బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభుత్వం యువతకు ఉపాధి, ఆదాయాన్ని పెంచే బడ్జెట్ రూపకల్పనలో ఘోరంగా విఫలమైంది. ఐటీ రంగానికి ఊతమిస్తామని, స్టార్టప్ కల్చర్ను తీసుకొస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికిన బాలేంద్ర షా అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. కొత్త పరిశ్రమల స్థాపన ఊసేలేదు. నేపాల్ బడ్జెట్లో యువత ఉపాధి కోసం కేటాయించిన నిధులు నామమాత్రమే. ఫలితంగా నేపాల్లో నిరుద్యోగ శాతం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రభుత్వ అసమర్థతకు, ఉపాధిలేమికి నేపాల్ యువత బలైపోతోంది. బతుకు తెరువు కనిపించగా భవిష్యత్తు అంధకారమవడంతో యువకులు రోడ్లపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపురించింది. 3 రోజుల్లో 3 యువకులు ఆత్మహత్యాయత్నం చేయగా అందులో 2 చనిపోవడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది కేవలం ఆత్మహత్యలు కావు. బాలేంద్ర షా ప్రభుత్వ వైఫల్యం చేసిన ప్రభుత్వ హత్యలంటూ యువత ఖాట్మండు వీధుల్లో మృతదేహాలతో నిరసనలకు దిగింది. నిజానికి దేశీయ సమస్యల్ని పరిష్కరించడం, ఆర్థిక వ్యవస్థను దారిన పెట్టడం చేతగాని బాలేంద్ర షా ప్రజల, ముఖ్యంగా యువత దృష్టిని మళ్లించేందుకు నేపాల్ పాత కమ్యూనిస్టు పాలకుల పాత వ్యూహాన్ని ఎంచుకున్నారు. జెన్జీ యువత ఆకాంక్షలైన ఆర్థికాభివృద్ధి, ఐటీ విప్లవాన్ని పక్కన పెట్టి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే భారత్పై విషం చిమ్మడమే ప్రధాన ఎజెండాగా మార్చుకున్నాడు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తీవ్ర జాతీయవాదాన్ని, భారత వ్యతిరేకతను తెరపైకి తెచ్చారు. అది కూడా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ. భారత్తో దశాబ్దాలుగా ఉన్న సాంస్కృతిక, ఆర్థిక సత్సంబంధాలను బాలేంద్ర షా ప్రభుత్వం తన రాజకీయ పంతాల కోసం కాలరాసింది. కాలాపాని, లింపియాధుర, లిపులేఖ వంటి సున్నితమైన సరిహద్దు ప్రాంతాల అంశాన్ని అనవసరంగా కెలికి 2 దేశాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచేందుకు ప్రయత్నించారు. దౌత్యపరమైన చర్చల ద్వారా అంతర్జాతీయ వేదికలపై పరిష్కరించుకోవలసిన సరిహద్దు అంశాలను చౌకబారు రాజకీయ ప్రయోజనాల కోసం వీధి పోరాటాలుగా మార్చడం బాలేంద్ర షా కుటిల రాజకీయానికి నిదర్శనంగా నిలిచింది. బాలేంద్ర షా తీసుకున్న భారత్ వ్యతిరేక నిర్ణయాల ప్రభావం
ప్రభావం సరిహద్దు వాణిజ్యంపై తీవ్రంగా పడింది. భారత్తో వ్యాపార లావాదేవీలు నిలిచిపోవడంతో సరిహద్దు ప్రాంతాలైన వీర్గంజ్, భైరహువా వంటి నగరాల్లో రవాణా, పర్యాటకం, స్థానిక వ్యాపారాలపై ఆధారపడిన లక్షలాది మంది యువకులు రాత్రికి రాత్రే రోడ్డున పడ్డారు. భారత్ నుంచి కొనుగోలు చేసి 100 నేపాలీ రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులపై 5% నుంచి 80% వరకు కస్టమ్స్ సుంకాన్ని విధించాలని బాలెన్ షా తీసుకున్న నిర్ణయం ఆ దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. భారత్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తమ నిత్యావసరాల కోసం మందులు, ఎలక్ట్రానిక్స్, బట్టల కోసం భారత మార్కెట్లపై ఆధారపడతారు. కొత్తగా విధించిన భారీ పన్నుల వల్ల సామాన్యుడిపై ఆర్థిక భారం పెరిగింది. ఉదాహరణకు 10,000 రూపాయల వస్తువు కొంటే అదనంగా పన్నుల రూపంలో భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇది సామాన్య ప్రజలకు తలకమించిన భారంగా మారింది. బాలేంద్ర షా తూగులక్కు నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఇప్పుడు యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోంది. ఇక ఏ సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జంజీ యువత కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూల్చేసి బాలేంద్ర షాను గెలిపించిందో అదే బాలేంద్ర షా ఇప్పుడు డిజిటల్ స్పేస్ పై నిఘా పెట్టడం మరో కారణం. తమ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక సోషల్ మీడియా వేదికలను నియంత్రించేందుకు, ప్రశ్నించే యువతపై కేసులు పెట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తుండడం ఆయన నిరంకుశత్వానికి అద్దం పడుతోంది. నడు విప్లవకారుడిగా కనిపించిన నేత నేడు నిరంకుశాధికారిగా మారాడని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలేంద్ర షా ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక నిరంకుశ ప్రభుత్వంగా మారిందని విపక్ష నేపాలీ కాంగ్రెస్ తీవ్రంగా ధ్వజమెత్తింది. యువతలో ఆశ, విశ్వాసం నింపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కేవలం పొరుగు దేశంతో అనవసర వివాదాలు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తోందని విమర్శించింది. దేశ ఆర్థిక ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం సెంటిమెంటు రాజకీయాలతో దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడుతోంది. జంజీ ఆగ్రహం చూస్తుంటే బాలేంద్ర షా రాజీనామా చేసే వరకు ఈ రెండో జంజీ ఉద్యమం తగ్గేలా కనిపించడం లేదు. హిమాలయ దేశంలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేపాల్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆ దేశ ప్రధానిగా బాలేంద్ర షా రాక ఒక పెద్ద సంచలనం. దశాబ్దాలుగా కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాల మధ్య నలిగిపోయిన నేపాల్కు జంజీ ఒక ప్రత్యామ్నాయంగా బాలేంద్ర షాను ఎంచుకుంది. టెక్నాలజీ, గ్లోబల్ ఎకానమీపై అవగాహన ఉన్న యువత ఆయన వెనుక నడిచింది. కానీ అధికారం దక్కిన తర్వాత షా కూడా పాత పాలకుల బాటలోనే, అదే సంకుచిత రాజకీయాల బాటలోనే నడవడం బెడిసికొట్టింది. ఒక దేశ ప్రధానిగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు ఉపాధి కల్పించడం ప్రథమ కర్తవ్యం. కానీ షా ఆ పని చేయలేదు. ఐటీ ఉద్యోగాలు, స్టార్టప్లు, పారిశ్రామిక రాయితీలు వంటి తన ఎన్నికల హామీలను పూర్తిగా పక్కన పెట్టేశాడు. తన వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు నేపాల్ పాత నేతలు వాడే భారత వ్యతిరేక కార్డును ఆయన వాడాడు. భారత్తో దశాబ్దాలుగా ఉన్న రోటీ బేటీ సంబంధాలను, సరిహద్దు వాణిజ్యాన్ని దెబ్బతీశాడు. నేపాల్ లాంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీకి భారత్తో సత్సంబంధాలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. సరిహద్దు వాణిజ్యం స్తంభించిపోవడంతో యువతకు ఉన్న అరకొర ఉపాధి అవకాశాలు కూడా క్షీణించాయి. ఫలితంగా ఏ యువత అయితే ఆయన భారీ మెజారిటీతో గెలిపించిందో అదే యువత ఇప్పుడు ఆయన నిరంకుశత్వానికి, అసమర్థతకు వ్యతిరేకంగా ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడింది. 3 యువకుల ఆత్మహత్య యత్నం షాకు ఒక హెచ్చరిక. యువతను కేవలం భారత వ్యతిరేక సెంటిమెంటుతో ఎల్లకాలం మభ్యపెట్టలేరనే నిజాన్ని బాలేంద్ర షా ఇప్పటికైనా గ్రహించకపోతే ఆయన ఎంత వేగంగా ప్రధాని అయ్యాడో అతడి పతనం కూడా అంతే వేగంగా ఉంటుంది. నేపాల్ సరిహద్దులో రాజుకున్న ఈ నిరసన జ్వాలలు ఆయన కుర్చీని దహించివేయడం ఖాయంగా కనిపిస్తోంది.